నాయుడుపేట ఎంవి న్యూస్. బహుజన పితామహుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి నివాళులర్పించిన సూలూరుపేట వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి సందర్భంగా సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పూలే గారి చిత్రపటానికి పూలమాలలతో ఆవిష్కరించి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ ఆయన సేవలు మరువరానివని, మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది చదువు ఒకటేనని, భారతీయులందరూ చదువుకోవాలని, ముఖ్యంగా మహిళలు చదువుకోవాలని తన సొంతంగా భార్యకు చదువు నేర్పించి సొంతంగా పాఠశాలలు ఏర్పాటు చేసి చదువు చెప్పిన ఘనత వారిదని, బడుగులు బానిసలుగా ఉండడానికి వీలు లేదని, విద్య అన్నిటికీ మూలమని మహాత్మా జ్యోతిరావు పూలే గారు అన్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కటకం దీపిక, వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు రత్నశ్రీ, పేర్నేటి రాహుల్, అన్నాపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. అత్యవసర సేవలు అందిస్తున్నటువంటి మరి 104 కావచ్చు, 108 కావచ్చు, ఆ సిబ్బంది ఈ 5 నెలల జీతాలు వాళ్ళు రోడ్డెక్కి సమ్మిబాట పట్టే పరిస్థితి. అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళ సేవల్ని వినియోగించుకోవాల్సి పోయి జీతాలు ఇవ్వకుండా వాళ్ళ కూడా ఇబ్బంది, ఏదో ఏజెన్సీ మీద కోపంతో వీళ్ళు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి. మరి ఎన్నికల ముందు ఈ రోజుకి 5 నెలలుగా వస్తుంటే ఆ తెలుసు అంత నిండిపోయిందో, ఆ డిఎస్సి నోటిఫికేషన్ ఏమైందో, ఈ రోజుకి ఆ ఊసే ఎత్తున పరిస్థితి. అంటే అది కూడా మోసం చేసే కార్యక్రమం. మరి వీళ్ళు గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏది కూడా చేసిన సందర్భం. పోలవరం ప్రాజెక్టు చూస్తే మరి 12,500 కోట్ల రూపాయలని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో మరి వారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 12,500 కోట్ల రూపాయలని శాంక్షన్ చేపిస్తే ఆ డబ్బు కురిస్తే దాన్ని ఏం సాధించామని గొప్పలు చెప్పుకోవడం తప్ప కొట్టారు. ఈరోజు అదే పోలవరం ప్రాజెక్టుని మరి అది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయితే దాన్ని ఒక బ్యారేజ్గా మన స్వర్ణముఖి బ్యారేజ్ వెళ్తామో అక్కడ బ్యారేజ్ స్థాయికి మరి తీసుకొచ్చే సందర్భాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం గాలికి వదిలేస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి మరి రాజధాని అమరావతి నిర్మాణం మరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ బడ్జెట్ ప్రసంగంలో చెప్పింది 15,000 కోట్ల రూపాయలు రుణం ఇప్పిస్తారు. ఈరోజు మళ్ళీ ఆ 15,000 కోట్ల రూపాయలు రుణం ఇప్పిస్తానంటే దాన్ని కూడా గొప్పలు చెప్పుకుంటూ మరో 10,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తూ మరి అప్పుల మీద అప్పులు చేసి రాజధాని నిర్మాణం చేయాలనే ప్రయత్నం చేస్తాం. మరి ఇదే విధంగా మరి 2014-2019 మధ్య ఏదైతే టీడీపీ వాళ్ళు నీరు చెట్టు కార్యక్రమం ద్వారా దుర్మార్గంగా రాష్ట్రంలో చూస్తాం. మరి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా మరి ఎప్పుడైతే మరి మేము మేలే ఇవ్వాలి ఆ ఫీజు రీయింబర్స్మెంట్, ఎప్పుడు జనవరి నుంచి మార్చి వరకు ఏ స్కూల్లో ఎవరెవరు చదువుతున్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ ఎవరికి ఇవ్వాలి రూపాయలు మరి ఆ రోజు ఉంచిపెడితే దాన్ని ఈరోజు తీసుకున్న సందర్భం అది తప్ప దాన్ని దోచిపెట్టడం తప్ప ఇది చేసిన కార్యక్రమాలు. ఈరోజు రాష్ట్రంలో పిల్లల పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి గణనీయంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలని గొప్పగా తీర్చిదిద్ది పేద విద్యార్థులందరూ కూడా గొప్పగా చదువుకోవాలని, ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని మరి
స్కూల్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసి వాళ్ళకి అమ్మఒడి పథకం ద్వారా వాళ్ళ స్కూల్కి వచ్చేయడం చేసి వారికి స్కూల్లో మరి బుక్స్ కావచ్చు, నోట్ బుక్స్ కావచ్చు, వర్క్ బుక్స్ కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, బూట్లు కానిచ్చి, టై కానిచ్చి అన్నీ కూడా ఇచ్చి తల్లికి కూడా 14,00,000 డబ్బులు ఇచ్చి మరి పిల్లలు చదివించడానికి కార్యక్రమం చేస్తే మరి ఎన్నికలకు ముందు తల్లికి వందనం, మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000